నా పేరు రామచంద్ర పటేల్ సార్. కండెబెల్లూరు విలేజు, జుక్కల్ మండలం, కామారెడ్డి జిల్లా. నేను యూత్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తూ ఉంటాను సార్. యూత్ కాంగ్రెస్లో కూడా నేను ఉన్నాను, తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాను. 2006లో నేను ఎంపీటీసీగా ఎంపికయ్యాను. మరి ఎంపీటీసీలో ఫోరం అధ్యక్షుని కూడా నేను పనిచేశాను. అదేవిధంగా మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరి జిల్లా కార్యవర్గంలో కూడా నాకు మంచి స్థానమే ఇచ్చారు సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరియు ఇప్పుడు ప్రస్తుతము మద్నూర్ ఏఎంసీ డైరెక్టర్గా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నా సార్. కాంగ్రెస్ పార్టీలో మరి చాలా చురుకైనటువంటిగా మా పెద్దలు ఎవరైతే అధిష్టానం సూచించిన మేరకు నేను వర్క్ చేస్తూ ఉంటాను సార్. సార్, ఇప్పుడు మరి మీ అనుభవంలో మరి ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన? ఇప్పటి వరకు మనం ఇచ్చిన హామీలు ఏమేమి నెరవేర్చాం, ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మరి మీ అనుభవాలు చెప్పండి. మంచి ప్రభుత్వం సార్. ఇది పేదల ప్రభుత్వం సార్, ప్రజాపాలన సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి పేదలందరికీ ఏ ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందుతున్నాయి సార్. రేషన్ కార్డులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, అదేవిధంగా బస్సు సౌకర్యం కానివ్వండి, ఉచిత సిలిండర్లు కానివ్వండి, ఇట్లా ఏవైతే మా ప్రభుత్వము మరి పేదవారికి ఏదైతే కేటాయించిందో అన్నీ కూడా మరి పేదల వరకు అందుతున్నాయి సార్. డైరెక్ట్గా ఎటువంటి లోపాలు, ఎటువంటి అంతరాలు లేకుండా. మరి రుణమాఫీ కూడా సార్ మ్యాక్సిమం 2 లక్షల వరకు ఏ రైతుకైతే మరి ప్రభుత్వం మాఫీ చేస్తా అన్నదో అందరికీ కూడా మరి మాఫీ జరిగినాయి సార్. ఇక కొందరికి ఏదో అవకతవకలు సార్, అకౌంట్ల పేరు ఒకటి ఉండడము, పాస్బుక్ మీద ఒక పేరు ఉండడము, ఇటువంటి అవకతవకలతోనే కొన్ని పెండింగ్ ఉండొచ్చు సార్. దానికి తప్ప మరి పెండింగ్ అనేటువంటి ఏవీ లేవు సార్. అదేవిధంగా చాలా చక్కగా సరళీకృతంగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన నడుస్తున్నది సార్. సార్, మరి ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు? ఇచ్చిన హామీలు సార్ మ్యాక్సిమం అన్నీ అమలైనట్టే సార్. విన్నారా? ఇప్పుడు 6 గ్యారంటీ పథకాలలో భాగంగా రేషన్ కార్డులు అన్నారు సార్. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది సార్. అందులో ఎటువంటి కూడా సందేహం లేదు. మరి రెండవ విషయం సార్, ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే అర్హులు ఉన్నారు సార్, వీరు వారు అని కాకుండా ప్రతి ఒక్క పేదవానికి 5 లక్షలలో ఇండ్లు ఇచ్చే విధంగా మన రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తున్నారు సార్. 8 రోజులకు సాటర్డే ఎంబీ రికార్డ్ అయితే సార్, మండే రోజు మా జూకల్ మండలంలో అయితే డబ్బులు వస్తున్నాయి సార్. ఇది 100% నిజము. అదేవిధంగా బస్సు ప్రయాణం సార్, మహిళలకు మరి ఆధార్ కార్డు పైన మరి రాష్ట్రమంతటా కూడా పోవడానికి సౌకర్యం ఏర్పాటు చేశారు సార్. అదేవిధంగా సిలిండర్ కూడా 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతున్నది సార్. అందరికీ కూడా మరి సిలిండర్ బాబత్ డబ్బులు తన యొక్క ఖాతాలలో జమ అవుతున్నాయి సార్. ఇట్లా ప్రతి ఒక్క ఏదైతే స్కీమ్ ఉన్నదో అవి అన్నీ కూడా అమల్లో అవుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కూడా, మరి అవి కూడా అమలు చేస్తారు అనేటువంటి ఒక నమ్మకము ప్రజలది ప్రభుత్వం మీద ఉన్నది సార్. ఎందుకంటే 6 గ్యారంటీలలో మ్యాక్సిమం 5 గ్యారంటీలు ఇచ్చినట్టే సార్. ఇప్పుడు రుణమాఫీ కూడా ఇచ్చినట్టే, 5 అయిపోయినట్టే. ఇంకా ఒకటి 2 ఉన్నా కూడా అవి కూడా వచ్చే సంవత్సరాలలో మరి పూర్తిగా కంప్లీట్ చేస్తారనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది సార్. మేము కూడా అనుకుంటున్నాం సార్. ఇంకో విషయం సార్, ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా సార్, పేదోళ్ళు ధనికులు బీదవాళ్ళు అనేటి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యము ఈ ప్రభుత్వం అందజేస్తూ ఉన్నది సార్. మంచి నాణ్యమైనటువంటి బియ్యం సార్. ప్రతి తెలంగాణలో ప్రతి ఒక్కరింట్లో కూడా మరి సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సార్, ప్రతి ఒక్కరికి కూడా మరి రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇస్తున్నది సార్. ఇది చాలా మరి చెప్పుకోదగినటువంటి విషయం సార్. ఇప్పుడు సార్ మనము ఎంతో కష్టపడి మన తెలంగాణ రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకున్నాం సార్. మరి ఆంధ్రోల యొక్క బానిసత్వం కింద ఉండొద్దని మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాం. దేనికోసం సార్ అంటే నీరు, నిధులు, నియామకము అనేటువంటి ముఖ్య మన యొక్క విషయాలు ఉండే సార్. అందులో భాగంగానే మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 30,000 నుంచి 50,000 ఉద్యోగాలు సార్ నియమించడం జరిగింది. వచ్చే కొద్ది రోజుల్లో మళ్ళీ డిఎస్సి ఇంకా కొన్ని ఉద్యోగాలకు కూడా మరి ఇచ్చే అవకాశం ఉన్నది సార్. అన్ని డిపార్ట్మెంట్లలో, రైల్వే డిపార్ట్మెంట్, కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ టీచర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎంతో కొంత మరి నియామకాలు జరిగినాయి సార్. మన ఏదైతే ఉద్దేశం ఉండేనో నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని మీద మనం తెలంగాణ తెచ్చుకున్నామో, తెలంగాణ కొరం పోరాడినామో ఆ కళ సాకారం అయింది సార్. ఇంకా అవుతుంది సార్ అనేటువంటి నమ్మకము ఖచ్చితంగా ప్రజల్లో ఏర్పడ్డది సార్. ఇది ప్రజల ప్రభుత్వం సార్, పేదలకు న్యాయం చేసే ప్రభుత్వం అని ఈ విధంగా నేను చెప్తా ఉన్నాను సార్.
మరి ఇంకో విషయం సార్, ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి రైతులకు 10 లక్షల బీమా సార్. రైతు చనిపోయిన వెంటనే 10 లక్షల బీమా అయింది. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కూడా 5 నుంచి 10 లక్షల వరకు మరి ఖర్చు ప్రభుత్వమే భరిస్తున్నది సార్. అది కూడా ఖచ్చితమైనటువంటి విషయమే. అదేవిధంగా అనేకమైనటువంటి పేదలకు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి సార్. సీఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డికి ఎక్కువ వచ్చినాయి సార్. కామారెడ్డి డిస్టిక్లో మా జూకల్ మండలానికి ఎక్కువ వచ్చినాయి సార్. ఇది నేను గర్వంగా చెప్పగలుగుతా సార్. ఎందుకంటే మా ప్రియతమ ఎమ్మెల్యే గారైనటువంటి తోట లక్ష్మీకాంతరావు గారి కృషి ఫలితమే సార్ మా జూకల్ మండలము సీఎం రిలీఫ్ ఫండ్లో మరి ముందంజలో ఉంది సార్. అదేవిధంగా ఇప్పుడు వర్షాలతో చాలా ఫ్లడ్స్ మూలంగా పంట నష్టమైంది సార్. ప్రతి ఒక్క ఎకరానికి 1 సెంటీమీటర్ లేకుండా మరి ఏఈఓలోకి పంపించి మా ఎమ్మెల్యే గారు సార్ మా జూకల్ మండలము మొత్తం సర్వే చేస్తున్నారు సార్. ఎకరానికి 5 నుంచి 10,000 ఇప్పించే విధంగా మరి పాటుపడుతున్నారు సార్. ఖచ్చితంగా అందరికి కూడా డబ్బులు వస్తాయి అనేటువంటి విషయం సార్. ఇది నేను చెప్తా ఉన్నాను సార్. ఇప్పుడు మరి ప్రజలకి ముఖ్యంగా గ్రామాలలో కావాల్సింది ప్రజలకి రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ. మరి ఈ అభివృద్ధికి మరి ఈ మధ్య కాలంలో ఏమి చేశారు సార్? ఇప్పుడు రోడ్ల విషయానికి వస్తే సార్ సీఎం రిలీఫ్ మన ఎన్ఆర్ఈజేఎస్లో రోడ్స్ వచ్చినాయి సార్. ఆ రోడ్స్ ఎన్నైతే వచ్చినాయో, ఎన్ని కోట్ల రోడ్స్ వచ్చినాయి సార్, ప్రతి ఒక్కరి గ్రామంకి వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తకు మరి అడిగి ప్రతి ఒక్క విలేజ్లో లోపల సార్ సీసీ రోడ్లు వేయించడం జరిగింది సార్ అంటే ఎన్ఆర్ఈజేఎస్ నిధులతో. అదేవిధంగా మరి ఇప్పుడు జూన్ జూలైలో ఇప్పుడు వర్షాకాలం వస్తున్నదని ప్రతి ఒక్క ఊరిలో నీటి సదుపాయం కల్పించారు సార్. వేసవిలో కూడా కల్పించారు సార్. మరి అదేవిధంగా మా జూకల్ మండలానికి వస్తే సార్ 2 సబ్స్టేషన్లు కూడా మా ఎమ్మెల్యే గారు మరి మంజూరు చేయడం జరిగింది సార్. అదనంగా ఇంకో 3 సబ్స్టేషన్లు కూడా మరి వాళ్ళు తగు మినిస్టర్ దగ్గర సార్ అనుమతి తీసుకొని వచ్చారు సార్. టోటల్లీ 18-20 నెలల్లో సార్ 5 సబ్స్టేషన్లు మరి మంజూరు చేసుకురావడం జరిగింది. 2 కంప్లీట్ అయినాయి సార్. ఇంకా 2 ప్రారంభ దశలో ఉన్నాయి అనేటువంటి విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ నిధులు కానివ్వండి, మళ్ళీ అంగన్వాడీ బిల్డింగ్స్ కానివ్వండి, ఇవన్నీ పెండింగ్లో ఉండే సార్. అన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సంబంధిత ఇన్ఛార్జ్ మినిస్టరు మరి సీతక్క గారు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, అదేవిధంగా మా కలెక్టర్ కానివ్వండి చాలా పటిష్టంగా సార్ మరి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు సార్. పాతగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే 5 లక్షలు తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చిండ్రో వాళ్ళకు బిల్లులు ఇవ్వలేకపోయినారు సార్. వాళ్ళు రికార్డులు చేయలేకపోయినారు. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి రికార్డులు చేసి ప్రతి ఒక్కరికి సార్ ఇప్పుడు ఇండ్లకు డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది సార్. మా గ్రామంలో కండబల్లూరు గ్రామంలో సార్ తెలంగాణ ప్రభుత్వంలో 5 ఇండ్లు ఇచ్చారు సార్. ఇందిరమ్మ ఇండ్లు 5 4,000 జనాభా ఉంటే 5 ఇండ్లు ఇచ్చారు సార్. ఆ 5 ఇండ్లకు కూడా ₹1 ఇవ్వలేదు సార్. ఇప్పుడు మొన్న మేము గత సంవత్సరం నుంచి సార్ వాళ్ళకు 2 బిల్లులు ఇవ్వడం జరిగింది సార్. ₹1,00,000 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. ఆ మిగతా 3 లక్షలు కూడా వారి ఇల్లు కంప్లీట్ చేసినాక ఆ పేదలకు ఒక సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వము. పేదల యొక్క అభివృద్ధి కోరడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం సార్ అనేటువంటి విషయం. ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన? ఈ కాంగ్రెస్ చాలా మంచిగా ఉన్నది సార్. చాలా మంచిగా ఉన్నది. అందరు సంతోషంగా ఉన్నారు. అందరు కూడా మరి సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేవు. ఎటువంటి అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవు. నాయకుల నుంచి లేవు. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మనం సాధించుకున్నాం అనే విధంగా సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న సార్. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి విషయం సార్, మన బీసీ బంధువులకు కూడా సార్ మరి ఇప్పుడు రిజర్వేషన్ 42% కల్పించడం జరిగింది సార్. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బాంధవులు ఎక్కువ ఉన్నారు సార్. వాళ్ళకు రిజర్వేషన్ తక్కువ ఉండడం మూలంగా చదువులో కానివ్వండి, రాజకీయంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి వాళ్ళు వెనుకబడతా ఉన్నారు. అది ఆలోచించి మరి మన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి మరి రిజర్వేషన్ కల్పించడం జరిగింది సార్. దానికి నిన్ననే గవర్నర్ గారు మరి ఆమోదం ఇవ్వడం జరిగింది సార్. చాలా సంతోషకరమైన విషయము. మరి అదేవిధంగా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తారు. ఏది అభివృద్ధి జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుంది అనేటువంటి ప్రతి ఒక్క జనాల నోట నుంచి వస్తున్నటువంటి మాట సార్. ఇది నిజం సార్. మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఈసారి మరి ఎలా ఉండబోతుంది గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి సార్, పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మరి ప్రజలు కట్టం కడతారు సార్. 100% ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ నుంచే ఎన్నిక అవుతారు అనేటువంటి విషయము ఒక దృఢమైనటువంటి విషయం సార్. అది అంతేకాకుండా వచ్చే 5 సంవత్సరాలలో కూడా మరి కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారు. ఎందుకంటే 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ఈ గత 2 సంవత్సరాలలో
జరిగింది అనేటువంటి విషయం అందరూ గ్రహిస్తూ ఉన్నారు సార్. ఇంకా కాంగ్రెస్ పార్టీకి పేదల గురించి అవకాశం ఇచ్చారు సార్. చాలా సేవ చేయాలని ఉన్నది సార్. వచ్చే ఎంపీ ఎలక్షన్ కానివ్వండి, ఎమ్మెల్యే ఎలక్షన్, శాసనసభ కానివ్వండి, లోక్సభ కానివ్వండి, తప్పక కాంగ్రెస్ పార్టీకే మరి విజయం చేకూరుతుంది అనేటువంటి విషయము ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం ప్రజలలో ఉన్నదని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను సార్.